శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. రమావత్ మధు ఉండో అతను బాధితుడైనటువంటి ఏజెంట్గా ఉన్నటువంటి హేమాకాంత్ రెడ్డి. మరి ఇద్దరు మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్లో చాలామంది ఉన్నారు. సో మిగతా కేసులలో కూడా ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇవి నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా. వీటిని ఫోటో తీసుకొని దయచేసి మీ మీడియాలో ప్రసారం చేసుకోండి. ఈ సూపరింటెండెంట్కి, కమిషనర్కి, ఎస్హెచ్ఓలకి వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇవి గుండి వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్స్. ఈ కోడ్ని అయితే ఇప్పుడు సృష్టించేది కాదు కదా. వాళ్ళు ఏమంటారు, మా మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, మా మీద ఎఫ్ఐఆర్లు కాలేదు. అసలు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా మీ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్, అసలు కంప్లైంట్ తీసుకుంటే కదా ఎఫ్ఐఆర్ అవ్వడానికి. మీరందరూ ప్రజలందరూ గమనించండి, కంప్లైంట్లు తీసుకుంటే కదా. చూడండి ఎన్ని కంప్లైంట్లు, ఇవన్నీ కంప్లైంట్లు కావా? ఇవన్నీ ఇచ్చినవి కదా. ఇంకా మీకు చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తా. అవన్నీ మరి వాటి మీద ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఎల్లిగాడు, పుల్లిగాడు, మల్లిగాడు వెళ్ళి అయ్యా ఇది పలాంది పోయిందయ్యా అంటే వెంటనే ఏమంటారు, పిటిషన్ ఎంట్రీ పెట్టే పోలీసులు కనీసం పిటిషన్ ఎంట్రీ కూడా పెట్టట్లేదు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అది ఒక న్యాయవాదిగా క్యాంప్ ఆఫీసులు ముట్టడించేది అనేది ఒక జ్యుడిషియరీలో ఉన్న వ్యక్తిగా అది నేను చేయకూడదు. ఎందుకంటే నేను ఏమండి బాధితులతో కూడా ముట్టడించండి అనేది నేను చెప్పకూడనటువంటి అంశం. వాళ్ళు నాతో ఒకవేళ సార్ మేము ఇలా చేస్తాం సార్, లేదంటే మేము ఏదైనా చెయ్యాలా సార్ అని అడిగితే నేను ఒక న్యాయవాదిగా, బాధ్యత గల న్యాయవాదిగా నేను చెప్పే సమాధానం ఏంటంటే మనం అధికారులు, ప్రజాప్రతినిధుల్ని కలిసి రిప్రజెంటేషన్ చేద్దాం. ముట్టడించడం అనేది ఏంటంటే అది హింస కిందకు వస్తుంది కాబట్టి నేను దాన్ని చెప్పలేను, నేను చేయమని అనలేను. సో కాబట్టి ఎమ్మెల్యే ఆఫీసులు ముట్టడించడం అనేది అది నా విషయంలో ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి నా వ్యక్తిగతంగా అది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ సలహా ఇవ్వలేదు. అందుకనే కదా గత 3 నెలల నుంచి ప్రతిరోజు డిప్యూటీ సీఎం గారికి అయితే వాళ్ళ సెక్రటరీ దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్స్ దగ్గర నుంచి, పర్సనల్ సెక్రటరీ దగ్గర నుంచి, శర్మ గారు, రకరకాల వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ప్రతిరోజు ఫోన్లు చేసి అయ్యా ఒక అపాయింట్మెంట్, ఒక్క 5 నిమిషాలు. నేను మధుర కూడా వెళ్ళానండి, ఇక్కడ నుంచి బయలుదేరి మధుర కూడా వెళ్ళాను. ఆయన పర్సనల్ పిఏకి కూడా కాల్ చేస్తే 4-5 సార్లు కాల్ చేసి అక్కడ ఉన్నాం సార్, ఇక్కడ ఉన్నాం సార్, ఇటు వెళ్ళిపోతున్నాం సార్, అటు వెళ్ళిపోతున్నాం సార్, ఈరోజు కలవలేం సార్. ఏమండి ఎందుకని ఒక్క అపాయింట్మెంట్? ఇది చిన్న విషయం కాదు కదా. ఈ అడ్వకేట్ సుబ్బుకి వ్యక్తిత్వానికి సంబంధించింది కాదుగా, నా ప్రయోజనానికి సంబంధించింది కాదుగా. నాకు ఇల్లు ఇవ్వమనో లేకపోతే నాకు పలానా సబ్సిడీ ఇవ్వమనో నేను తిరగడలేదు కదా. 100 మంది బాధితుల తరపున ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని అయ్యా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి అని అడగడానికి నాకు అవకాశం కల్పించట్లేదు, ఇవ్వట్లేదు. ఇక్కడ కలవాల్సింది ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారిని, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారికి. ఆయనే హోమ్ మినిస్టర్గా గారు ఉన్నారు కాబట్టి సో ఆయన్ని అడ్రస్ చేస్తూ మనం వెళ్ళాలి తప్ప ఆయన ఇప్పుడు ఆపోజిట్లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఉండో అతను ఎందుకు మరి ఈరోజు మాట్లాడలే? ఆ రోజు మొత్తం ఈ షర్ట్ అంతా చిరిగిపోయేలాగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఎందుకని ఈరోజు కూడా స్టాండ్గా ఎందుకు లేరు? నాకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తే, రెగ్యులర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ విషయాన్ని నాతో మాట్లాడారు. ఇట్లా పలానా అంటానంటే నేను ఐ వాజ్ షాక్డ్. అరే అంటే ఇక్కడ నేను అందుకనే మన ప్రెస్ మీట్లో ముందే నేను చెప్పా, ఇక్కడ వారి స్వప్రయోజనాలు అందిన తర్వాత వాళ్ళందరూ వదిలిపెట్టారు అని. సో విషయం ఏమైందనేది నాకు తెలీదు, అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలీదు. నాకు తెలిసింది కూడా ఏంటంటే ఒక వ్యక్తి, నేను అతని పేరు చెప్పను, ఒక వ్యక్తి 70 లక్షలు తీసుకొని ఈ కేసులో నుంచి బయటకు వచ్చేసిండు అని చెప్పేసి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి దానికంటే చాలా ఎక్కువ ఆఫర్ చేశారు. సో నేను స్టాండ్ తీసుకున్నట్టుగా వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? మరి వెళ్ళి ఇది అలా అయింది, ఇది అలా అయింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి ఆ 4 రోజులు ఆ జిమ్మిక్ చేసినటువంటి ఈ వ్యక్తులు ఎక్కడ ఇంతవరకు ఎందుకని ప్రజాక్షేత్రంలో వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఎందుకని ఒక ప్రజాప్రతినిధి? సరే ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించండి అనేది, నేను నా పని కాదన్నా. మరి వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళకి నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి నిజంగానే ఈ అంశం ఒక కొలిక్కి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి అనుకుంటే మరి వాళ్ళు చేయొచ్చు కదా ఈ పని. ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా వాళ్ళు అనుకున్నది. సో వాళ్ళు అనుకున్నది జరిగిందేమో మేబీ. సో కాబట్టి వాళ్ళు ఇందులో నుంచి వైదొలిగినట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఇది కోర్టు ఉంది కదా.
ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మనల్ని కలవలేదనుకోండి, ఇప్పుడు సామ వేద దాన దండోపాయాలు, నేను అన్ని అస్త్రాలని ఉపయోగిస్తున్నా, ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కలవడానికి ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ అవడానికి ఒక అవకాశం ఉంది, ఒక ఛానల్ ద్వారా వెళ్తాను. సో అతని ద్వారా అవడానికి అవకాశం ఉంది. సో అతను ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు, అతను నాకు బెస్ట్ ఫ్రెండ్. సో అతనితో మాట్లాడితే ఆయన చూస్తున్నారు. ఒకవేళ అది కాలేదనుకోండి, దీన్ని కోర్టు ద్వారా తీసుకెళ్ళి బాధితులకి ఆన్ రికార్డులో నేను ఉన్నంత వరకు కోర్టు ద్వారా మాత్రం కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. కానీ ఎప్పటికీ మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి అది ఎప్పటికో కాదు, వెంటనే జరగాలి. అందరికీ బాధితులకి రూపాయి వచ్చే దగ్గర ముప్పావలా వచ్చినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా వాళ్ళ పేకల లోతులో ఉన్న ఆర్థిక భారాల అప్పు నుంచి కొంత ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందని పోరాటం చేస్తాను అంతే.